హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందామండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేను ముందుగానే అరటికాయలు తొక్క మొత్తం పీల్ చేసేసేసి సాల్ట్ వాటర్లో కట్ చేసి నీళ్ళన్నీ వంపుకొని పక్కన పెట్టుకున్నానండి. అంటే సాల్ట్ వాటర్లో వేయకపోతే అరటికాయ అనేది నల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కాస్త అన్ని పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి. మీకు నచ్చినట్టయితే కొన్ని పల్లీలు అంటే వేరుశనగపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైలో మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది కదా. నేను పచ్చెనగపప్పు అనేది చాలా ఎక్కువగా వేస్తున్నాను, క్రిస్పీగా బాగుంటుందండి తగులుతూ. ఇందులో ఆనియన్ అలాంటివి వేయట్లేదండి, వేయనవసరం లేదు, ఎందుకంటే బాగోదు, అంత తెలియదు కూడా మనకి. ఇప్పుడు ఇందులోకి డైరెక్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. మీరు అరటికాయలు వేసిన తర్వాత కూడా కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, లేదా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అరటికాయ వేసుకోవచ్చు అండి. ఇట్లా కరివేపాకు వేసి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అనేది కరకరలాడుతూ కనిపిస్తుంది. అరటికాయ వేసినాక కూడా వేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. కాస్త మన పచ్చెనగపప్పు అనేది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ముందు ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ టైంలో కరివేపాకు వేసుకోండి, కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి, చిటపట్లాడుతుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ అరటికాయలు వేసేద్దామండి. నేను ముందుగానే సాల్ట్ వాటర్లో నానబెట్టానని చెప్పాను కదా, వాటర్ లేకుండా ఒక పక్కకు తీసి పెట్టుకున్నానండి, వాటర్ కూడా లేకుండా. ఇలా తొక్కు తీసుకొని నీట్గా మీడియం సైజులో, మరీ పెద్దవి కాకు మరీ చిన్నవి కాదండి, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ పీల్ తీసేసి సాల్ట్ వాటర్లో వేసేసేసానండి, బ్లాక్గా రాకుండా. ఒకసారి గరిటెతో మనం తిప్పుకుందాము. ఈ అరటికాయ అనేది ఎక్కువ టైం కూడా తీసుకోదండి, చాలా ఫాస్ట్గా వేగిపోతుంది, చాలా సింపుల్గా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం సాల్ట్ వాటర్లో నానబెట్టాం కదా, ఆ సాల్ట్ అనేది కాస్త వాటికి పడుతుంది, అందుకని కాస్తంత సాల్ట్ వేసుకుందాము. ఇందులోనే కాస్తంత పసుపు వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు తిప్పుకొని ఫ్రై చేసుకుందామండి. మధ్యలో తిప్పుకుంటూ ఇలా అట్లకాడను వాడటం వల్ల మన అరటికాయ అనేది స్మాష్ కాకుండా వస్తుందండి. ఏదన్నా గట్టిగానే అది వాడితే అంత ఈజీగా రాదు, ఇట్లా అట్లకాడలు లాంటివి వాడితే చాలా బాగుంటుందండి, ఫ్రైకి ఎక్కడ చిదిరిపోకుండా వస్తుంది. ఒక 10 మినిట్స్ పాటు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. నేను ముక్క పట్టుకొని చూపిస్తాను, ఎంత ఈజీగా ఫాస్ట్గా, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి ఒక ముక్క స్మాష్ చేసి చూపిస్తాను, చాలా మెత్తగా అయిపోతుందండి, ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఈ టైంలో కాస్తంత కొబ్బరి కారం యాడ్ చేస్తున్నానండి నేను. మీరు నార్మల్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ కొబ్బరి కారము కలిపిన కారం యాడ్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు కొబ్బరి అండి, ఇది కొబ్బరి కారము, కాస్తంత కొబ్బరి కారం యాడ్ చేస్తున్నాను. మీకు నార్మల్ కారం ఇష్టమైతే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు అండి. కొబ్బరి కారం వేయటం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అనేది కూడా ఏ ఫ్రైలో కన్నా కొబ్బరి కారం యాడ్ చేయడం వల్ల టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న చున్నులపాయలండి, ఒక 6-7 చున్నులపాయలు కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసి ఒకసారి కలుపుకుందామండి. కారం బాగా పట్టేంత వరకు కలుపుకుందాము. అరటికాయ అనేది చాలా త్వరగా అడుగంటుకుంటుందండి, అందుకే చాలా టైం కూడా తీసుకోదు, ఫాస్ట్గా వేగిపోతుంది. ఎక్కువ ఆయిల్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదండి, ఒక చుక్క ఆయిల్ కూడా కనపడట్లేదు చూడండి. ఇలా కారం మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకుందామండి, అంతే. చూడండి ఇప్పుడు ఒక ముక్క తీసుకొని సాల్ట్ సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి, నాకైతే సరిపోయింది, మీకు సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు. సాల్ట్ వేయండి, గల్లుపు వేయకండి, మరి కరగదు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇలా ఒకసారి తిప్పుకోవటం వల్ల చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. కారం వేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేయకుండా కాస్తంత కొత్తిమీర యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కారం వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కారం పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది, కొబ్బరి కారం వేసాం కదండి, ఆ స్పైసీనెస్ అంతా ముక్కలకి పట్టేలాగా ఉండాలంటే కాసేపు ఇలా తిప్పుకుంటూ
ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత. అప్పుడే స్పైసీగా ఉంటుందండి, తినేటప్పుడు క్రిస్పీగా కూడా అనిపిస్తుంది. అంతే అండి, మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడిగా పప్పుచారులోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.